హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ఆల్కెమిస్ట్. చివరి వీడియోలో మనం HTML ఫైల్ని ఎలా క్రియేట్ చేయాలి, దాని బ్రౌజర్లో ఎలా ప్రివ్యూ చూడాలి, ఇవన్నీ చెప్పుకున్నాం కదా. ఈ వీడియోలో యాక్చువల్ HTML ఎలా ఉంటుంది, దాన్ని ఎలా రాయాలి అనే దాని గురించి తెలుసుకోబోతున్నాం. ఓకే, సో దీన్ని రిమూవ్ చేస్తున్నాను. సేవ్ చేసి ఇక్కడ రిఫ్రెష్ చేద్దాం. కాంటెంట్ అంతా పోయిందనమాట. ఓకే, HTML ఫైల్, ప్రతి HTML ఫైల్కి స్టార్టింగ్లో డాక్యుమెంట్ టైప్ అని ఒకటి పాస్ చేయాలన్నమాట. ఇక్కడ డాక్యుమెంట్ టైప్ ఎలా ఉంటుందంటే యాంగిల్ బ్రాకెట్స్ ఎక్స్క్లమేషన్ మార్క్ డాక్ టైప్ HTML. ఓకే, ఈ డాక్ టైప్ HTML అనేది ఏం చెప్తుందంటే ఈ ఫైల్ index.html ఫైల్ ఉంది కదా, ఈ ఫైల్ ఒక HTML వర్జన్ 5 డాక్యుమెంట్ అని ఈ బ్రౌజర్ కి చెప్తుంది అనమాట. అలా చెప్పడం వల్ల ఏమవుతుందంటే బ్రౌజర్ కి కూడా ఒక HTML ఫైల్ ని ఇలా చూపించాలి అని బ్రౌజర్ లో ఒకటి ఉంటుంది, ఒక సెట్టింగ్స్ ఉంటాయి. సో ఇది పాస్ చేయడం వల్ల మనం ఈ బ్రౌజర్ కి చెప్తాం అనమాట, ఇది ఒక HTML5 డాక్యుమెంట్, సో దాన్ని బట్టి సరిగ్గా ఈ కాంటెంట్ ని చూపించు అని. ఓకేనా, ఈ HTML5 కి ముందు HTML4, 3, 2 ఇవన్నీ ఉన్నాయి కదా. ప్రతి వర్జన్ కి వేరే వేరే డాక్ టైప్స్ ఉంటాయి. ఈ వర్జన్ కి ఇలా పాస్ చేయాలన్నమాట, డాక్ టైప్ అనేది ఉందో. ఓకే, దీని తర్వాత ఏం రాయాలంటే సింపుల్ గా మనం ఒక HTML ఎలిమెంట్ ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. దాని తర్వాత ఇక్కడ ఏం రాయాలో నేర్చుకుందాం. ఓకేనా, సో HTML ఎలిమెంట్స్ అంటే ఏంటి, ఇక్కడ మీకు స్ట్రక్చర్ కనబడుతుంది కదా, దీన్ని ఒక HTML ఎలిమెంట్ అంటాం అనమాట. ఇక్కడ ఏమేమి ఉన్నాయంటే ఒక 2 యాంగిల్ బ్రాకెట్స్ మధ్యలో ట్యాగ్ నేమ్ అని ఉంది. ఓకే, ఇది ఒక ఓపెనింగ్ ట్యాగ్. చివర యాంగిల్ బ్రాకెట్స్ అండ్ ఒక స్లాష్ ఉంది, ట్యాగ్ నేమ్. ఇదేంటంటే ఒక క్లోజింగ్ ట్యాగ్. ఇది ఓపెనింగ్, ఇది క్లోజింగ్. ఆ రెండింటి మధ్యలో మనం కాంటెంట్ అని పెడతాం అనమాట. అంటే బ్రౌజర్ లో ఏమేమి చూపించాలి అవన్నీ ఇక్కడ పెడతాం. మన HTML లో వేరే వేరే రకాల ట్యాగ్స్ ఉంటాయి. p ట్యాగ్ ఉంటుంది, హెడ్డింగ్ ట్యాగ్స్, ఇమేజ్ లింక్, బటన్ ట్యాగ్స్, ఇవన్నీ ఉంటాయి. ఎగ్జాంపుల్ గా జస్ట్ వర్క్ అక్కడ ట్యాగ్ నేమ్ అని రాశాను యాక్చువల్ HTML లో. ఇక్కడ ఒకవేళ ఇమేజ్ ట్యాగ్ యూజ్ చేస్తే ఇక్కడ IMG అని రాయాల్సి ఉంటుంది, లింక్ అయితే ఏ అని రాయాల్సి ఉంటుంది. అవన్నీ తర్వాత చూద్దాం. స్ట్రక్చర్ మాత్రం ఇలా ఉంటుంది అనమాట ఒక ఎలిమెంట్ కి. ఇక్కడ ఓపెనింగ్ ట్యాగ్, ఇక్కడ క్లోజింగ్ ట్యాగ్, రెండింటికి మధ్యలో కాంటెంట్. ఓకేనా, ఈ మొత్తం కలిపి ఏమంటామంటే ఒక HTML ఎలిమెంట్ అంటాం. సరేనా, సో ఇక్కడ HTML ఫైల్లో ఉన్నాం అనమాట. ఇక్కడ కపుల్ ఆఫ్ ఎలిమెంట్స్ రాస్తాను, రాసిన తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను అవి ఏంటో. యాంగిల్ బ్రాకెట్స్, స్ట్రక్చర్ గుర్తుంది కదా. ట్యాగ్ నేమ్, ఫస్ట్ ట్యాగ్ నేమ్ ఏం రాస్తానంటే HTML, దాన్ని క్లోజ్ చేస్తాను. ఇది ఆటోమేటిక్ గా ఫిల్అప్ చేసింది. అది VS కోడ్ లో emit అనేది ఒకటి ఉంటుంది. మీరు ఒక HTML అని రాస్తే అది ఆటోమేటిక్ గా అది ఫిల్అప్ చేస్తుంది అనమాట. HTML అని నొక్కి ఎంటర్ నొక్కితే. ఓకేనా, ఓకే, ఇది HTML ఓపెనింగ్ ట్యాగ్, ఇది HTML క్లోజింగ్ ట్యాగ్. ఈ మొత్తాన్ని కలిపి ఏమంటాం మనం, ఒక HTML ఎలిమెంట్ అంటాం. సరేనా, మీరు రాయబోయే HTML అంతా ఈ రెండింటికి మధ్యలోనే రాయాల్సి ఉంటుంది. ఓకే, ఈ HTML ఫైల్ ఎలిమెంట్ ఏదైతే ఉందో దాని లోపల వేరే ఎలిమెంట్స్ కూడా పాస్ చేయొచ్చు మనం, ఆర్ లేకపోతే జస్ట్ కాంటెంట్ అయినా పాస్ చేయొచ్చు. ఇక్కడ కేవలం ఒక హెలో వరల్డ్ అని రాద్దాం, సేవ్ చేసి ఇక్కడ రిఫ్రెష్ చేద్దాం. ఇక్కడ కనపడుతుంది కదా హెలో వరల్డ్, కానీ ఇలా రాయటం వల్ల ఉపయోగం ఏం లేదు. సో హెలో వరల్డ్ అని తీసేస్తున్నాను. ఈ HTML ఎలిమెంట్ లోపల ఇంకొక 2 ఎలిమెంట్స్ రాస్తాను, అవేంటో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యాంగిల్ బ్రాకెట్స్, ఓపెనింగ్ యాంగిల్ బ్రాకెట్, HEAD హెడ్ అనమాట, అండ్ క్లోజ్ చేస్తాను. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, ఇది ఓపెనింగ్ ట్యాగ్, ఇది క్లోజింగ్ ట్యాగ్, మొత్తం కలిపి ఒక HTML ఎలిమెంట్ అంటాం. ఓకే, దాని బయట ఇంకొక ఎలిమెంట్ అని రాస్తాను, అదేంటంటే బాడీ. ఇక్కడ బాడీ ట్యాగ్ ఏం చేస్తుందంటే
ఇందులో రాసిన అంతా ఇక్కడ మీకు వెబ్ పేజ్ లో కనపడుతుంది అనమాట. ఇక్కడ హెడ్ ఎలిమెంట్ ఉంది కదా, ఈ రెండింటి మధ్యలో ఏమేమి రాస్తాం అంటే ఈ HTML ఫైల్ ఇలా వెబ్ పేజ్ ఉంది కదా, దీని గురించి హిడెన్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది అనమాట. దాన్ని ఇక్కడ ఈ హెడ్ ట్యాగ్ లో రాస్తాం. ఓకే, సింపుల్ గా ఒక ఎలిమెంట్ అని పాస్ చేద్దాం. ఈ హెడ్ ఎలిమెంట్ లోపల TITL టైటిల్ అనమాట. ఇక్కడ హెల్లో వరల్డ్ అని రాసి సేవ్ చేద్దాం. ఇక్కడ బ్రౌజర్కి వచ్చి ఇక్కడ index.html అని కనపడుతుంది కదా, దాన్ని చూడండి. రిఫ్రెష్ చేస్తూ ఉంటాను. ఏమైపోయింది? అది హెల్లో వరల్డ్ అయిపోయింది. ఓకే, ఈ వరల్డ్ ప్లేస్ లోకి దీన్ని మారుద్దాం కొంచెం. హెల్లో 1 2 3 4 5 సేవ్ చేద్దాం అండ్ రీఫ్రెష్ చేద్దాం. ఇక్కడ చూడండి, హెల్లో 1 2 3 4 5 అయిపోయింది అనమాట. అలాగా ఈ హెడ్ ట్యాగ్ లో ఏమేమి రాస్తామంటే ఈ వెబ్ పేజ్ గురించి ఈ కింద కనపడని ఇన్ఫర్మేషన్ అంతా ఈ హెడ్ లో రాస్తాం అనమాట. ఏమేమి ఇన్ఫర్మేషన్ రాస్తాం అన్ని తర్వాత చూద్దాం. సింపుల్ గా ఒక ఎగ్జాంపుల్ గా టైటిల్ ఎలిమెంట్ చెప్పాను, జస్ట్ ఆ వెబ్ పేజ్ యొక్క టైటిల్ ని మారుస్తుంది అది. ఓకేనా, ఈ వెబ్ పేజ్ లో కనిపించేదంతా కింద ఈ బాడీ ట్యాగ్ లో రాస్తాం అనమాట. ఈ బాడీ ట్యాగ్ ఎలిమెంట్ ఎగ్జాంపుల్ చెప్పే ముందు చిన్న వేరే ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. కామెంట్ అంటే ఏంటంటే జస్ట్ ఒక సింపుల్ టెక్స్ట్, అది మన HTML ఫైల్ కి చెప్తాం అనమాట. ఈ కామెంట్ ని ఈ వెబ్ పేజ్ లోకి చూపించాల్సిన అవసరం లేదు అని చెప్తాం అనమాట. అది ఎందుకు రాసామంటే జస్ట్ సింపుల్ గా అర్థం అవడానికి. ఇక్కడ చూసినట్టయితే చాలా ట్యాగ్స్ ఉన్నాయి కదా, ఇక్కడ కామెంట్స్ రాస్తే ఏమవుతుందంటే ఈజీగా అర్థం అవుతుంది అనమాట చూసే వాళ్ళకి. ఓకే, కామెంట్స్ ఎలా రాయాలంటే ఒక యాంగిల్ బ్రాకెట్, ఎక్స్క్లమేషన్ మార్క్, డబుల్ డాష్ అండ్ డబుల్ డాష్ తర్వాత ఇంకొక డాష్ అండ్ క్లోజ్ బ్రాకెట్. ఓకే, ఆ రెండింటి మధ్యలో మనం కామెంట్ ని రాస్తాం. ఇక్కడ ఏం రాద్దాం అంటే దిస్ ఈజ్ ఏ హెడ్ ఎలిమెంట్ అని రాస్తాం అన్నమాట. దీన్ని సేవ్ చేద్దాం. సేవ్ చేసి ఇక్కడ రీఫ్రెష్ చేద్దాం. మీరు చూసినట్టయితే ఇక్కడ ఏం కనిపించలేదు అనమాట, ఎందుకంటే ఇది ఒక కామెంట్. HTML ఫైల్ ఏం చేస్తున్నా అంటే కామెంట్ చూసి ఓకే దీన్ని చూపించాల్సిన అవసరం లేదు, ఇది ఒక కామెంట్, దీన్ని ఇగ్నోర్ చేస్తాను అంటుంది అనమాట. ఓకే, దాన్ని ఇంకో కామెంట్ రాద్దాం. ఈ బాడీ ఎలిమెంట్ పైన ఓపెనింగ్ యాంగిల్ బ్రాకెట్, ఎక్స్క్లమేషన్ మార్క్, డబుల్ డాష్. ఆ డబుల్ డాష్ నొక్కితే HTML VS కూడా ఆటోమేటిక్ గా ఫిల్అప్ చేస్తుంది, మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఏం రాస్తానంటే దిస్ ఈజ్ ఏ బాడీ ఎలిమెంట్. ఓకే, సేవ్ చేస్తాం. ఇప్పుడు ఏంటంటే మీకు చూడటానికి ఈజీగా ఉంటుంది. ఓకే, ఇది ఒక హెడ్ ఎలిమెంట్. ఓకే, దిస్ ఈజ్ ఎ బాడీ ఎలిమెంట్ అని. ఓకే, ఇది ఒక బాడీ ఎలిమెంట్, మీకు చూడటానికి ఈజీగా ఉంటుంది. ఓకేనా, కామెంట్స్ ని ఇలా రాస్తాం అనమాట. మీకు ఇక్కడ చూడటానికి కొంచెం ఇబ్బందిగా ఉండొచ్చు, సో ఒక సింపుల్ సెట్టింగ్ ని మారుస్తాను, మీరు మార్చాల్సిన అవసరం లేదు. ఓకే, ఇప్పుడు చూసినట్టయితే మీకు అర్థమవుతుంది. యాంగిల్ బ్రాకెట్స్, సెమీకోలన్, డబుల్ డాష్, 2 డాష్ ఇచ్చాం అండ్ చివరిలో ఇంకో 2 డాష్లు ఇచ్చి క్లోజ్ చేసాం అనమాట, క్లోజింగ్ యాంగిల్ బ్రాకెట్. ఆ రెండింటి మధ్యలో మనం టెక్స్ట్ రాసాం. ఓకే, ఇది ఒక కామెంట్, ఇలా రాసాం అనమాట కామెంట్ అనేది. సో ఈ వీడియోలో చివరిగా కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం, ఇంకా ఏమేమి ఎలిమెంట్స్ ఉంటాయో అన్నిటిని ఈ వీడియోలోనే చూద్దాం, తర్వాత వచ్చే వీడియోలో మొత్తం చూద్దాం. ఈ వీడియోలో కేవలం 2 టైప్స్ ఆఫ్ ఎలిమెంట్స్ చూద్దాం, అవి బాడీ ట్యాగ్ లో రాద్దాం అనమాట. ఓకే, మొదటిది ఏంటంటే హెడ్డింగ్స్. దానికోసం ఒక కామెంట్ రాస్తాను, మీకు అర్థం అవడానికి ఈజీగా ఉంటుంది. హెడ్డింగ్స్. ఓకే, దీని కింద ట్యాగ్ ఎలిమెంట్స్ ఎలా ఉంటాయో గుర్తుంది కదా, ఓపెనింగ్ ట్యాగ్, H1 అండ్ క్లోజ్. ఓకే, దీని రెండింటి మధ్యలో కాంటెంట్ అని రాస్తాను, అది ఒక హెడ్డింగ్. ఇక్కడ రీఫ్రెష్ చేద్దాం.
హెడింగ్ 1 అని కనబడుతుంది. మీరు చూసినట్టయితే ఇది కొంచెం పెద్దగా కనపడుతుంది, దానికి ఫాంట్ వెయిట్ కూడా కొంచెం గట్టిగా కనపడుతుంది అనమాట. ఓకే, H1 అనేది ఒక టైప్ ఆఫ్ హెడింగ్. ఇంకా హెడింగ్స్ ఏమేమి ఉంటాయంటే H2 అని ఇంకోటి ఉంటుంది. ఇది ఎలా ఉంటుందంటే ఈ రెండింటి మధ్యలో కూడా కాంటెంట్ రాస్తాను, హెడింగ్ 2 అని సేవ్ చేసి రిఫ్రెష్ చేద్దాం. హెడింగ్ 2 ఇది కొంచెం చిన్నగా కనబడుతుంది. అలాగనే H3 అనేది కూడా ఉంది, హెడింగ్ 3 సేవ్ చేసి రిఫ్రెష్ చేద్దాం, హెడింగ్ 3. ఓకే, సో దీన్ని H4, హెడింగ్ 4, H5, హెడింగ్ 5, H6, హెడింగ్ 6. ఇలాగా మొత్తం 6 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హెడింగ్స్ ఉంటాయి. ఒకసారి సేవ్ చేసాం కదా, రిఫ్రెష్ చేద్దాం. మీరు చూసినట్టయితే హెడింగ్ 1 అన్నిటికన్నా పెద్దది, హెడింగ్ 2 దానికన్నా కొంచెం చిన్నది, అలాగే ఇంకా సైజ్ తగ్గుకుంటా వెళ్ళిపోయింది అనమాట. ఓకే, ఇవి హెడింగ్స్. హెడింగ్స్ తర్వాత ఇంకో ఎలిమెంట్ చూద్దాం. ఇక్కడ కామెంట్ రాస్తాను, యాంగిల్ బ్రాకెట్, ఎక్స్క్లమేషన్ మార్క్, డబుల్ డాష్. ఇంకో ఎలిమెంట్ ఏంటంటే పారాగ్రాఫ్. ఓకే, దీని కిందకు వచ్చి పారాగ్రాఫ్ ఎలిమెంట్ ఎలా ఉంటుందంటే పీ ట్యాగ్స్ మధ్యలో రాస్తాం అన్నమాట. ఓకేనా, పీ ఓపెనింగ్ ట్యాగ్, పీ క్లోజింగ్ ట్యాగ్. ఇది ఒక పీ ఎలిమెంట్, పారాగ్రాఫ్ ఎలిమెంట్. ఈ రెండింటి మధ్యలో కొంచెం టెక్స్ట్ రాద్దాం. దిస్ ఈజ్ నరేష్ బాబు ఫ్రమ్ హైదరాబాద్. అదే దీన్ని సేవ్ చేద్దాం, ఇక్కడ రిఫ్రెష్ చేద్దాం. దిస్ ఈజ్ నరేష్ బాబు ఫ్రమ్ హైదరాబాద్. అదొక పారాగ్రాఫ్ ఎలిమెంట్ అనమాట. ఓకే, ఈ వీడియోలు ఇంతటితో ఆపేద్దాం. తర్వాత వచ్చే వీడియోలో ఏమేమి ఎలిమెంట్స్ ఉంటాయి, ఇంకా వేరే వేరే ఎలిమెంట్స్ ని ఎలా రాయాలి ఇవన్నీ చూద్దాం. మీకు గుర్తున్నట్టయితే ఇమేజ్ ఎలిమెంట్ ఉంటుంది, ఒకటి లింక్ ఎలిమెంట్ ఉంటుంది, బటన్ ఎలిమెంట్ ఉంటుంది, అన్నిటినీ చూద్దాం తర్వాత వచ్చే వీడియోలో. ఈ వీడియోని ముగించబోయే ముందు ఒక స్మాల్ చేంజ్ ని సజెస్ట్ చేస్తున్నాను మీకోసం. మీరు ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ నేను ఏదైనా రాసిన వెంటనే హలో వరల్డ్ అని రాద్దాం, సేవ్ చేసి ఇక్కడ రీఫ్రెష్ చేయాల్సి వస్తుంది కొద్ది ఊపిలో, హలో వరల్డ్. ఓకే, పీ ట్యాగ్ కింద ఇంకొక పీ ట్యాగ్ రాద్దాం, యాంగిల్ బ్రాకెట్స్ పీ క్లోజ్ బ్రాకెట్, హలో వరల్డ్ అగైన్. సేవ్ చేసి ఇక్కడ రీఫ్రెష్, ప్రతిసారి రీఫ్రెష్ చేయాల్సి ఉంటుంది. సో మీకు కొంచెం ఇబ్బందిగా ఏమైనా అనిపిస్తే ఒక చిన్న చేంజ్ ని సజెస్ట్ చేస్తున్నాను. సో చూడండి, ఇక్కడ రైట్ సైడ్ లో ఇలా ఐకాన్స్ కనపడుతున్నాయి కదా, మీకు ప్రాబబ్లీ ఇవి లెఫ్ట్ సైడ్ లో కనిపిస్తుంటాయి. సో ఈ ఐకాన్ కనపడుతుంది కదా, చూడండి ఎలా ఉంటుందో. దాని మీద క్లిక్ చేసి ఇలా లైవ్ సర్వర్ అని సెర్చ్ చేయండి, లైవ్ సర్వర్ అని సెర్చ్ చేయండి. మీకు కింద కొన్ని ఎక్స్టెన్షన్స్ ఆప్షన్స్ వస్తాయి, అందులో ఫస్ట్ దాన్ని సెలెక్ట్ చేయండి. ఓకే, రిట్విక్ దే అనేవాడు దీన్ని డెవలప్ చేశాడు అనమాట. దాన్ని ఏం చేశారంటే ఇన్స్టాల్ చేయండి. నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను, అందుకే నాకు ఇన్స్టాలేషన్ బటన్ కనిపించట్లేదు. ఒకసారి అన్ఇన్స్టాల్ చేస్తాను. చూసారు కదా, ఇన్స్టాల్ బటన్ ఉందన్నమాట. సో ఇన్స్టాల్ బటన్ ని క్లిక్ చేస్తే ఇన్స్టాల్ అయిపోయింది. సో ఈ ట్యాబ్ ని క్లోజ్ చేస్తాను. ఓకే, సో ఇన్స్టాల్ చేసిన తర్వాత ఇక్కడ కింద మీకు ఉంది కదా కొన్ని టెక్స్ట్ కనపడుతూ ఉంటుంది, అందులో గో లైవ్ అనే ఒక బటన్ వచ్చి ఉంటుంది. ఇది ఒకవేళ మీకు కనిపించకపోతే విఎస్ కోడ్ ని క్లోజ్ చేసి మళ్ళీ ఓపెన్ చేయండి. కింద గో లైవ్ అని ఒకటి ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే ఇలాగ ఒక పేజ్ ఓపెన్ అవుతుంది అనమాట. సో ఇంకోటి ఓపెన్ చేస్తాను, దీన్ని క్లోజ్ చేద్దాం. ఓకేనా, ఈ గో లైవ్ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేస్తాను. కూడా స్టార్టింగ్ అని వచ్చింది, ఒక ట్యాబ్ ఓపెన్ అయింది మనకి. ఓకేనా, సో ఇక్కడ పీ ట్యాగ్ కింద ఇంకొక పీ ట్యాగ్ రాస్తాను. ఈ పీ ట్యాగ్ లో ఏం రాద్దామంటే 1 2 3 4 5 6 7 8 9 0. ఓకే, సేవ్ చేద్దాం.
చూసారా, సేవ్ చేసిన వెంటనే ఇక్కడ నెంబర్ వచ్చేసింది అనమాట. ఓకే, ఇంకోటి చూద్దాం. ఈ పీ ట్యాగ్ కింద ఇంకొక ఎలిమెంట్ రాద్దాం, హెడింగ్ రాద్దాం ఒకసారి. యాంగిల్ బ్రాకెట్స్ H1 అండ్ క్లోజ్ బ్రాకెట్. ఈ రెండింటి మధ్యలో హలో నరేష్. చూడండి, Ctrl+S సేవ్ చేస్తున్నాను అంతే, రిఫ్రెష్ ఏం చేయట్లేదు. సేవ్ చేసిన వెంటనే ఇక్కడ హలో ఐఎమ్ నరేష్ అని వస్తుంది అనమాట. చాలా కన్వీనియంట్ గా ఉంటుంది. ఇలా ప్రతిసారి రిఫ్రెష్ నొక్కాల్సిన అవసరం లేకుండా లైవ్ సర్వర్ అనే ఎక్స్టెన్షన్ డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా? సో ఇంతటితో ఈ వీడియోని ముగిద్దాం. వేరే రకాల ఎలిమెంట్స్ ని అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ తర్వాత వచ్చే వీడియోల్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.